ఇప్పుడు మనము కోమటిరెడ్డి అన్నదమ్ముల కాడికి పోదాములా. అయ్యో నిన్ననే చెప్తివి కదవా మళ్ళెందుకు అనేరు. అది నిన్న ఇప్పుడు తరువాయి భాగం వచ్చింది. ఈసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కొత్త ముచ్చట చెప్పిండులా. అసలు చెయ్యి పార్టీల మంత్రి పదవులు ఎందుకు తీసుకుంటారు, అట్లా తీసుకున్నోళ్ళు ఏమేం చేస్తారు, అసలు వాళ్లకు పదవులు ఎందుకు కావాలి, పదవులు ఎట్లత్తయి, ఏంది కథ, దిగజారేది ఎవలు, త్యాగాలు చేసేది ఎవలు, అగో గవన్నీ జనంతోని చెప్పిండు. ఆ మాటలు నా చెవులు కూడా పడ్డాయి. మరి నా చెవులు పడ్డాక మీకు చెప్పకుండా ఉండద్దు కదా. మళ్ళా మీరన్నారా చూసినవా చేయి పాటోల గురించి చెప్తలేవని ఉల్టా బదనాం చేసినా చేస్తారు. ఇక నేను బదనాం కావద్దు, కోమటిరెడ్డి సారు బదనాం కావద్దు, అంతే కదా. పాండ్రి మరి ముచ్చటేందో అరుచుకుందాం రాండ్రి. అయితే జర్రంతా 1-2 రోజులు వెనకకు పోదాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు రేవంత్ అన్నతోని ఫోన్లో మాట్లాడుకుంటా ఏమన్నాడో మళ్ళీ మలికిందాము. ఇప్పటికే విన్నారు, ఇప్పుడు మళ్ళీ నొర్రి అటెనక చిన్న కోమటిరెడ్డి మాటలు వింటే మీకు ఈ ముచ్చటంతా నేను చెప్పకముందే సమజ్ అయిపోతుంది. ఫస్ట్ అయితే చూడురి ఫోన్లా. మళ్ళీ మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసాం. మీరు మళ్ళీసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న ఏమన్నాడు, రేవంత్ అన్నే మళ్ళా సీఎం కావాలని గణపతికి పూజ చేసినా అని రేవంత్ అన్నకే ఫోన్ కొట్టి మరి చెప్పిండు పెద్ద కోమటిరెడ్డి సారు. అంటే రేవంత్ అన్న మీద ఎంత పాయనం పెట్టుకున్నాడో కదా. సారు మంత్రేనా మరి. సరే ఇప్పుడు తమ్ముడు చిన్న కోమటిరెడ్డి ముచ్చటినూరు గంతే. అన్నా కక్కే ఇక కక్కు. అన్న మీద కాకుతావా, సీఎం సార్ మీద కాకుతావా, రాజకీయం మీదనే కాకుతావా, నీ ఇష్టం, కడుపులు ఉన్నది కాకు. ఏదో ఎవరో ఈ మధ్యలో మాట్లాడుతున్నారు, నేనేదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోర్ట్ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు వెనకాల పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోడు అయితే కాదు. ఆగనట ఇన్నరా, చిన్న కోమటిరెడ్డి సారట అందరి లెక్క పదవులు అడ్డం పెట్టుకొని పైరవీలు చేసి దోసుకునేటోడు కాదట. మంచి ముచ్చట్నే. మరి ఎవరు దోసుకుంటారు కావచ్చు మంత్రి పదవులుండి? కొంపదీసి అన్ననే అంటుండ ఏంది? ఆగురు ఇంకేమంటాడో వినాలే. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటోడికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. మరి రాజగోపాల్ రెడ్డి అన్న మీ అన్న మంత్రి అయిపోయే, మరి నువ్వెందుకు కాలేదే, నిన్నెందుకు చెయ్యలే? నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి. అంటే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు స్వార్థం చూసుకున్నాడు అంటారానే? అసలు నీ బాధ ఏందో జరగదు చెప్పు. మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా అది సంగతి. మాట తప్పిండట రేవంత్ అన్న. మరి దీని మీద అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటాడు? అన్న తమ్ముడు జర అలిగిండే, బనాయిస్తున్న అందరినీ మంత్రి పదవాటి ఇప్పియరా? అదే అది ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. నాకు సంబంధం లేని విషయాల గురించి మనం అన్ననేమో గట్ల నా చేతులు ఏమున్నది అని అంటుండు. గట్లుంటదా అనే? నువ్వు ఒడ్డెక్కినవని తమ్ముని మాత్రం నీళ్ళని ఉంచుతావా? గట్ల నారాజు చేస్తావా అని చిన్న కోమటిరెడ్డి సార్ అభిమానులు పెద్ద కోమటిరెడ్డి సార్ మీద అలుగుతురట్నోళ్ళ. అదన్నట్టు చేపాటిల పదవుల మీద ఈ అన్నదమ్ముల అనుబంధం, అనురాగం, ఆప్యాయత పాయరం.